విజయనగరం కుర్రాడు ఇంటర్ విద్యార్థి సిద్ధు ప్రతిభకు పవన్ ఫిదా. తక్కువ ఖర్చుతో బ్యాటరీ సైకిల్ రూపొందించిన సిద్ధు ఆవిష్కరణకు డిప్యూటీ సీఎం ప్రశంసలు. తన ఆలోచనలను మరింత పదును పెట్టాలని ఆకాంక్షిస్తూ ప్రోత్సాహకంగా ₹1,00,000 చెక్కును అందజేసిన పవన్ కళ్యాణ్. విద్యార్థిని వెనుక కూర్చోబెట్టుకుని సైకిల్ తొక్కిన పవన్. 3 గంటల ఛార్జింగ్తో 80 కిలోమీటర్ల ప్రయాణం. సంచలనం రేపుతున్న ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం. రిటైర్డ్ ఐఏఎస్ రజత్ భార్గవ్కు సిట్ నోటీసులు. శుక్రవారం విచారణకు హాజరు కావాలని ఆదేశం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో వారెంట్ జారీ చేసిన నాంపల్లి కోర్టు విచారణకు హాజరు కాకపోవడంపై న్యాయస్థానం ఆగ్రహం. ఈ నెల 16న తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశం. ఢిల్లీ ఎన్సీఆర్లో బలమైన భూ ప్రకంపనలు. హర్యానాలోని రేవారి జిల్లాలో భూకంప కేంద్రం. కొన్ని సెకన్ల పాటు కంపించిన భూమి. ఇల్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీసిన జనం. ట్రంప్కు ఇరాన్ నుంచి హత్యాయత్నం బెదిరింపులు. ఫ్లోరిడాలో సన్బాత్ చేస్తుండగా డ్రోన్తో దాడి చేస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు జావద్ లారిజాని హెచ్చరిక. బెదిరింపులను తీవ్రంగానే పరిగణిస్తున్నట్లు ట్రంప్ వెల్లడి. జగన్ అంటే జనం అనే విషయం మరోసారి నిరూపితమైందన్న భూమన కరుణాకర్ రెడ్డి. బంగారుపాలెంలో హిట్లర్ నాటి నాజీ పాలన కనిపించిందని మండిపాటు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడు వైఎస్ జగన్ అని భూమాన వెల్లడి. జనప్రవాహం చూశాక కూటమి ఓటమి ఖరారైందని జోస్యం. హైదరాబాద్లో కల్తీ కల్లు తీవ్ర విషాదాన్ని నింపింది. కల్తీ చేసిన కల్లు తాగి 5 ప్రాణాలు కోల్పోగా మరో 31 మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స. నిమ్స్లో బాధితులను పరామర్శించిన మంత్రి జూపల్లి కృష్ణారావు. బాధ్యులపై క్రిమినల్ కేసులు పెడతామని, లైసెన్సులు రద్దు చేస్తామని హామీ. మృతుల కుటుంబాలకు ₹1,00,00,000 పరిహారం ఇవ్వాలని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ ప్రభుత్వానికి డిమాండ్. అనేక దేశాలపై వాణిజ్య యుద్ధం ప్రకటించిన ట్రంప్. బ్రెజిల్ నుంచి దిగుమతులపై ఏకంగా 50% టారిఫ్. వాణిజ్య లోటుని సరిదిద్దేందుకే ఈ చర్యలని ట్రంప్ వెల్లడి. ఢిల్లీ రాజకీయాల్లో మాటల యుద్ధం. నోబెల్కు అర్హుడినన్న కేజ్రీవాల్. అవినీతి కేటగిరీలో ఇవ్వాల్సిందేనన్న బీజేపీ. అడ్డంకులున్నా ఢిల్లీలో గొప్ప పాలన అందించాలని కేజ్రీవాల్ వ్యాఖ్య. విమర్శలు మాని పాలనపై దృష్టి పెట్టాలని బీజేపీకి ఆప్ హితవు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రచారానికి సంబంధించి టాలీవుడ్లో ప్రకంపనలు. ప్రముఖ నటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటితో సహా మొత్తం 29 మంది సినీ సెలబ్రిటీలపై కేసు నమోదు చేసిన ఈడీ. సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా దర్యాప్తు.